డ్రింక్ సమ్మర్ వచ్చింది కదా కూల్ అవుదామని ఎక్కడైనా సరే మీరు కూల్ డ్రింక్ తాగారా? లేదు జ్యూస్ తాగితే మీ ఆరోగ్యం బాగుపడదు, దానివల్ల వేరే అనర్థాలు వస్తాయంటున్నారు ఇటీవల జరుగుతున్న రైడ్స్లో. క్రిమినల్ కన్నా చాలా డేంజర్గా తయారవుతున్నారు ఫుడ్ అలాట్రేషన్. దాంతో హైదరాబాద్ పోలీసులు ముఖ్యంగా రౌడీ షీట్ల మీద ఏ విధంగా ఫోకస్ చేస్తున్నారో, అదేవిధంగా కల్తీ పదార్థాలు తయారు చేసే వాళ్ళ మీద కూడా అదేవిధంగా ఫోకస్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీ పోలీస్. వాళ్ళ మీద నిత్యం నిఘా పెట్టడానికే హైదరాబాద్ ఫాస్ట్ అని ఒక ఏజెన్సీ పెట్టి దానికి ఒక డీసీపీని కూడా పెట్టారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు. అంటే ఎక్కడ కల్తీ జరుగుతుందో వాళ్ళ మీద గట్టి ఫోకస్ పెట్టడం కాకుండా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో మీరు నమ్మలేని నిజాలు కనిపిస్తుంటాయి. జ్యూసే కదా తాగితే అందులో జ్యూస్ ఏముంటుంది, బిర్యానీ తింటే అందులో కుళ్ళిపోయిన మాంసం ఉంటుంది, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టులు ఏ విధంగా మోసాలు చేస్తున్నారు, వాటి మీద మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఉన్నారు. ఆయన అడిగి హైదరాబాద్ ఇటీవల జరుగుతున్న ఫుడ్ అలాట్రేషన్ ఎలా జరుగుతుంది, వాటిని ఎలా మనం కనుక్కోవాలి, దానివల్ల జరిగితే అనర్థాలు ఏ విధంగా ఉన్న విషయాన్ని సార్ని అడిగి తెలుసు. సార్ నమస్తే అండి. ఫస్ట్ మీరు హైదరాబాద్ ఫాస్ట్ అని పెట్టి దాంట్లో రైడ్ చేయడం, దాంట్లో పబ్లిక్ అలర్ట్ చేయడం, కల్తీ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం, దీంతో ఒక భయం అనేది అమ్మేవాడికి వచ్చింది, తినే వాళ్ళకు కూడా కొంచెం అలర్ట్నెస్ వచ్చింది. ఈ కార్యక్రమం చేస్తున్న మీ సిటీ పోలీస్కి అందరికీ హెడ్స్ అప్ అండి. ఇటీవల మీరు చూస్తుంటారు రకరకాలు కనిపిస్తుంటాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ అంటాడు, మటన్ బిర్యానీ, పాయ, హలీం ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మీ రేట్లు వెళ్ళిన తర్వాత భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మీకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు, తీసుకున్న తర్వాత మీ రేట్స్లో ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి? సో మన హైదరాబాద్ సిటీ పోలీస్ లిమిట్లో మన రెగ్యులర్గా కూడా మన సిపి సార్ దగ్గరికి, తర్వాత మన లోకల్ పోలీస్లో ఈ అడల్ట్రేషన్ ఫుడ్ పైన, కల్తీ ఆహార పైన చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో మన ఈ రెగ్యులర్లీ మన హైదరాబాద్ మహానగరంలో ఈ కల్తీ ఆహార పెరుగుతుంది. ఆ కల్తీ ఆహార పైన ఏదైనా యాక్షన్ చేయాలి, ఆ ఆలోచనతో మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ నాకు ఇది టాస్క్ ఇచ్చారు. సో మన ఈ కల్తీ ఆహారకి నిఘా పెట్టడానికి, కల్తీ ఆహార నిర్మూలన కోసం ఒక డెడికేటెడ్ టీమ్ హెచ్ ఫాస్ట్ మేము స్టార్ట్ చేశాము. హెచ్ ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్విలెన్స్ టీమ్. హెచ్ ఫాస్ట్ ఎందుకు అంటే ఇప్పటి వరకు మన ఈ కల్తీ ఆహారం డీల్ చేయడానికి ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఉన్నారు. బట్ వాళ్ళ దగ్గరికి రిసోర్సెస్ తక్కువ ఉన్నారు, మ్యాన్ పవర్ తక్కువ ఉంది. సో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా చేయగలుగుతారో ఆ ఆలోచనతో మేము ఈ హెచ్ ఫాస్ట్ టీమ్ స్టార్ట్ చేశాము. ఇప్పుడే మన హెచ్ ఫాస్ట్ ఓన్లీ పోలీస్ సిబ్బంది కాదు, బట్ ఈ హెచ్ ఫాస్ట్లో మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ప్లస్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అందరితో సమన్వయంతో మన ఈ పని చేస్తున్నాము. సో ఈ హెచ్ ఫాస్ట్ మెయిన్ టార్గెట్ అంటే ఈ కల్తీ హార్ సప్లై చైన్ అది బ్రేక్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సేల్ వరకు డిస్ట్రిబ్యూటర్, స్టోరేజ్ అన్ని ప్లేసెస్లో నిఘా పెట్టాలి. తర్వాత పబ్లిక్ మధ్యలో ఈ అవేర్నెస్ రావాలి, పబ్లిక్ నుంచి రిపోర్టింగ్ రావాలి. అండ్ తర్వాత ఎవరైనా ఈ కల్తీ ఆహార చేస్తున్నారు వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి. దీనికోసం మేము ఈ హెచ్ ఫాస్ట్ స్టార్ట్ చేశాము. సార్ హెచ్ ఫాస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఫీల్డ్లోకి వెళ్ళాక మీరు ఫస్ట్ చేసిన రైడ్ ఏమొచ్చింది, అసలు మీరు ఏమైనా ఊహించారా అలా జరుగుతుందని? ఏమన్నా అదే మన ఇప్పటి వరకు లాస్ట్ 1.5 month నుంచి మేము ఈ హెచ్ ఫాస్ట్ స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 120 కేసెస్ మేము బుక్ చేశాము. ఈ రకరకాలుగా కేసెస్ ఉన్నాయి అది. సో నేను కూడా పర్సనల్గా 1-2 రైడ్లో కూడా పార్టిసిపేట్ చేశాను, మేజర్ రైడ్లో. అప్పుడే మన అబ్జర్వేషన్ అంటే ఈ ఒక రీసెంట్గా అది గోల్కొండ జోన్లో నేను ఒక చికెన్ మటన్ షాప్ పైన రైడ్ చేశాము. అప్పుడు నేను అక్కడ పర్సనల్గా వెళ్ళాను. సో అక్కడ చూసిన తర్వాత అది చాలా భయంకర సిచ్యువేషన్. అది అక్యూజ్ పర్సన్, అది ఈ మాన్స్ అన్ని బోటీ కావచ్చు, లివర్ కావచ్చు, పాయ సూప్ కావచ్చు, ఈ అన్ని రకరకాలుగా ఐటమ్స్ వాళ్ళు అక్కడ స్టోర్ చేసి సేల్ చేస్తున్నారు. మన ఏదైనా ఈ నాన్ వెజ్ ఐటమ్ స్టోర్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఇది ప్రాపర్ ఫ్రీజింగ్ ఫెసిలిటీ ఉండాలి. ఆ ఫ్రీజింగ్ టెంపరేచర్ -18 to -40 ఉండాలి. తర్వాత ఈ లైసెన్స్ ఫ్రీజింగ్ ఫెసిలిటీ ఉండాలి. ఈ స్టోరేజ్ ముందు ఈ అన్ని మొత్తం నాన్ వెజ్ ఐటమ్ ప్రాపర్గా ప్రొసెస్ చేయాలి, క్లీన్ చేయాలి, అన్ని బ్లడ్ రిమూవ్ చేయాలి. బట్ అక్కడ అలాంటి ఏం లేదు. వాళ్ళు సింపుల్గా ఈ స్టాక్ తీసుకొని అక్కడ ఫ్రీజర్లో పెడుతున్నారు. ఆ ఫ్రీజర్ కూడా అది రిక్వైర్డ్ కెపాసిటీలో లేదు. తర్వాత కొత్త స్టాక్ అండ్ పాత స్టాక్ అది అన్నీ కలిపి వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో అది చాలా డేంజరస్. అది తినే తర్వాత పబ్లిక్లో చాలా
డిసీజ్ రావడానికి కూడా సీరియస్ డిసీజ్ రావడానికి కూడా అవకాశం ఉంది. అంటే అటువంటి తినక ముందే వాళ్ళు దానికి హీట్లో చేస్తాము, దానికి వేగినారనుకుంటా, దాంతో క్లీన్ చేస్తాం, దాన్ని మంచి ప్రాపర్ దీంట్లోనే మేము వండుతాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండదని వాళ్ళు చెప్తుంటారు. అది కాదు, అది మన ఈ ఎఫ్ఎస్ఎస్ఐ అది ప్రాపర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. ఇన్ని అన్ని ఆహార పైన ఎట్లా ప్రొసెస్ చేయాలి, ఎట్లా స్టోరేజ్ చేయాలి, అది ప్రాపర్గా స్టోరేజ్ చేస్తే అది 6 months 1 సంవత్సరం కూడా ప్రాబ్లం లేదు. బట్ ఆ స్టోరేజ్ ఫెసిలిటీ ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్ ప్రాసెస్ ఉండాలి, తర్వాత ఎయిర్ టైట్ బ్యాగ్లో అది స్టోర్ చేయాలి. బట్ అలాంటి ఏదైనా వితౌట్ ఫాలోయింగ్ రూల్ వాళ్ళు అది స్టోర్ చేస్తున్నారు, తర్వాత అది స్టాక్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు. అది అంటే అటువంటి స్టోర్ చేసిందని వెనిగర్ దీంతో క్లీన్ చేస్తాం, హైజీనిక్ ఫుడ్ కానీ హైజీనిక్గా మేము వండుతామని వాళ్ళు చెప్తుంటారు. అదే కరెక్ట్ లేదు. అది ప్రాపర్ స్టోరేజ్ ఫెసిలిటీ ప్రాపర్ లేదు. తర్వాత ఏదైనా ప్రాసెస్ చేస్తే అది క్లీన్ చేయడానికి తర్వాత అది ఏం బెనిఫిట్ లేదు. ఆల్రెడీ మనతో పాటు అక్కడ జిహెచ్ఎంసీ వెటర్నరీ డాక్టర్ కూడా వచ్చారు, అన్ని ఇన్స్పెక్ట్ కూడా చేశారు. ఆ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మేము అతని పైన కేసు బుక్ చేశాము. అని అన్ని స్టాక్ ఇది ఏదైనా స్పాయిల్డ్ స్టాక్ ఉంది, అన్ని స్టాక్ కూడా మేము డిస్ట్రాయ్ చేశాము. అందులో అది కంప్లీట్గా మేకాది ఉందంటే వేరే ఏమైనా యానిమల్స్ కలిసి ఉన్నాయా? లేదు, అది మన మెయిన్గా గోట్ అండ్ మటన్ ఐటమ్స్ మెయిన్లీ ఉన్నాయి అది దీంట్లో. సార్, ఇప్పుడు ఈరోజు కట్ చేసింది ఎన్ని రోజుల తర్వాత తినొచ్చు అది దాన్ని స్టోరేజ్ చేసుకొని? సో మన అట్లా ఫ్రెష్ తింటే మంచి, బట్ తర్వాత ఈ కొన్ని పార్ట్స్ ఉన్నాయి, వాళ్ళ ఈ ప్రాపర్ ఫెసిలిటీ ఉంటే స్టోరేజ్ ఫెసిలిటీతో వాళ్ళు 3 months 6 months 1 year వరకు కూడా పాసిబిలిటీ ఉంది స్టోరేజ్ చేయడానికి. బట్ అది రిక్వైర్డ్ టెంపరేచర్ కావాలి, రిక్వైర్డ్ ప్రాసెస్ ఫాలో చేయాలి, ఎయిర్ టైట్ బ్యాగ్లో అది పెట్టాలి. ఇవన్నీ మొత్తం ప్రాపర్ ఫాలో చేస్తే 1 సంవత్సరం వరకు కూడా ప్రాబ్లం లేదు. మన హైదరాబాద్లో కూడా అది జెన్యూన్ స్టోరేజ్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది జెన్యూన్ ప్రాసెస్ చేస్తారు, కొంత ప్రాపర్గా స్టోరేజ్ చేస్తారు, అది ప్రాబ్లం లేదు. బట్ కొంతమంది ఇది కంటామినేటెడ్ ప్రాసెస్ ఫాలో చేస్తున్నారు. సో ఈ ఇష్యూ తర్వాత మన పబ్లిక్లో కూడా చాలా ప్యానిక్ వచ్చింది, ఫియర్ వచ్చింది. ఎందుకంటే మన హైదరాబాద్ ఫేమస్ అంటే బిర్యానీల కోసం చాలా ఫేమస్ ఉంది అది. బట్ ఈ చాలా ప్యానిక్ కూడా పబ్లిక్లో వచ్చింది ఈ బయటకి తినాలా లేదా. బట్ నేను కూడా పబ్లిక్కి అందరికీ అపీల్ చేస్తున్నాను, అది ఏం ప్రాబ్లం లేదు. మార్కెట్లో జెన్యూన్ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు, జెన్యూన్ ప్రాసెస్ వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత కొంతమంది కల్తీ వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కల్తీ చేస్తున్నారో వాళ్ళపైన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడే నిఘా పెట్టి ఉన్నారు. సో అందరు పబ్లిక్కి అది మంచి ఫుడ్ రావాలి, మంచి ఫుడ్ తినాలి, దీనికోసం మన ఈహెచ్ ఫాస్ట్ టీం పనిచేస్తుంది. అంటే పబ్లిక్ మీరు చెప్తున్నట్లుగా అందరూ కాదు, కొంతమంది అంటున్నారు కాబట్టి ఏది మంచిది ఏది చెడుని ఎలా ఐడెంటిఫై చేయాలండి? పబ్లిక్లో కూడా నేను ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉన్నాను, పబ్లిక్ కొంచెం జాగ్రత్త ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది అడల్టరేషన్ అది కేసెస్ ఇది లూజ్ పర్చేజ్ చేసే టైంలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ ఉంది, పన్నీర్లో అది ప్యాకేజింగ్ పన్నీర్ కూడా బ్రాండెడ్ కంపెనీ నుంచి దొరుకుతాయి మార్కెట్లో, అండ్ కొంతమంది లూజ్గా సేల్ చేస్తున్నారు. ఆ లూజ్గా కూడా పన్నీర్ ఉంది, బట్ అది నాన్ డైరీ పన్నీర్ ఉంది, అది చీజ్ యానలాగ్ పన్నీర్ ఉంది అది. సో కొంతమంది ఈ లూజ్ ఐటెంలో పాలు లూజ్ పర్చేజ్ చేసే టైంలో, తర్వాత పన్నీర్ లూజ్ పర్చేజ్ చేసే టైంలో, లేదా వేరే మసాలా, స్పైసెస్, టీ పౌడర్ అక్కడ కొంచెం అవకాశం ఉంది, అది మిక్చర్ చేయడానికి ఆ మ్యానుఫ్యాక్చర్లో కొంచెం అవకాశం ఉంది. సో మోస్ట్లీ అది ప్యాకింగ్ ఫుడ్ తినాలి. తర్వాత సెకండ్, అది ఏదైనా ఫుడ్ ఐటెం పర్చేజ్ చేసే టైంలో ప్రాపర్గా అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ అయింది, ఎక్స్పైరీ డేట్ అక్కడ ప్రాపర్గా చూడాలి. అండ్ తర్వాత అది మంచి షాప్ నుంచి పర్చేజ్ చేయాలి. మన జనరల్ ఆలోచన అంటే పబ్లిక్ ఇక్కడ చీప్ ప్రైస్లో దొరికితే అక్కడ నుంచి పర్చేజ్ చేస్తారు. సో మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఈ అవేర్నెస్ కూడా మన సైడ్ నుంచి రెగ్యులర్గా మన ఈహెచ్ ఫాస్ట్ టీం కూడా చేస్తుంది. పన్నీర్లో మీరు పట్టుకున్నారు కదా, ఎన్ని కేసులు ఉంటాయండి పన్నీర్లో? ఇప్పటివరకు మోర్ దెన్ పన్నీర్ అండ్ మిల్క్ ప్రోడక్ట్, ఐస్ క్రీమ్ అన్నీ కలిపి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 20-25 కేసెస్ మేము బుక్ చేశాము. దీంట్లో అది కొన్ని ప్లేసెస్లో ఐస్ క్రీమ్ కావచ్చు లేదా పన్నీర్ కావచ్చు, మన అబ్జర్వేషన్ అంటే దీంట్లో కొంతమంది ఎక్స్పైర్డ్ మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నారు, తర్వాత సింథెటిక్ కలర్ యూజ్ చేస్తున్నారు. ఈ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్లో చాలామంది సింథెటిక్ కలర్, కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. తర్వాత దీంట్లో ఒకటి మిస్ బ్రాండింగ్ కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్తో ప్రిపేర్ చేస్తే అది పన్నీర్, మిల్క్ ఫ్యాట్తో ప్రిపేర్ చేస్తే అది ఐస్ క్రీమ్ ఒరిజినల్. బట్ అది మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి వెజిటేబుల్ పామ్ ఆయిల్ యూజ్ చేస్తే అది ఐస్ క్రీమ్ కాదు, అది ఫ్రోజన్ డెజర్ట్. పన్నీర్లో కూడా మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి వెజిటేబుల్ ఆయిల్ యూజ్ చేస్తే పామ్ ఆయిల్, తర్వాత అది పన్నీర్ కాదు, అది చీజ్ యానలాగ్ పన్నీర్
ఆర్ నాన్ డైరీ పనీర్. సో అక్కడ కొంచెం మిస్ బ్రాండింగ్ చేసి తప్పు స్టిక్కర్ పెట్టి లేదా వితౌట్ స్టిక్కర్ కొంతమంది సేల్ చేస్తున్నారు. సో దీనిపైన కూడా మేము చాలా యాక్షన్ కూడా చేశాము అండ్ పబ్లిక్లో అవేర్నెస్ కూడా చేశాము. సార్ మటన్లో పన్నీర్ పట్టుకున్నారు, అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్, వాటిలో కూడా మీకు ఫుడ్ ఆల్టరేషన్ దొరికిందా? అదే మా మిల్క్లో కానీ ఈ రెండు కాకుండా ఏ ప్లేస్లో ఏ ఫుడ్లో దొరుకుతున్నాయి? సో ఇది పనీర్ అండ్ నాన్ వెజ్ ప్రోడక్ట్ తప్ప మన మోస్ట్ కేసెస్లో మేము ఈ జింజర్ గార్లిక్ ఆడల్ట్రేషన్ చాలా బుక్ చేశాము. ఈ జింజర్ గార్లిక్ అంటే చాలా కామన్ సబ్జెక్ట్. మన మార్కెట్లో పోయి తర్వాత ఈ జింజర్ గార్లిక్ రా మటీరియల్ అది పర్చేస్ చేసే టైంలో అది ప్రైస్ 100-120 రూపీస్ పర్ కేజీ ఉంది. బట్ ఈ రా మటీరియల్ తీసుకొని అది జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసి అది లేబర్ కాస్ట్, ప్యాకేజింగ్ కాస్ట్ అన్నీ మొత్తం చేసిన తర్వాత వాళ్ళు 60 రూపీస్ పర్ కేజీలో అమ్ముతున్నారు. సో ఇది పాసిబుల్ లేదు. సో మేము చాలా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసి యూనిట్ పైన రేడ్ చేశాము. అప్పుడే మన అబ్జర్వేషన్ అంటే చాలామంది ఇది కూలిపోయిన రా మటీరియల్ యూజ్ చేస్తున్నారు, తర్వాత సింథెటిక్ కలర్ యూజ్ చేస్తున్నారు, తర్వాత కొంతమంది రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నారు, కలర్స్ యూజ్ చేస్తున్నారు. సో అది ఈ అన్ని మొత్తం కలిపి వాళ్ళు తక్కువ రేట్లో చీప్ రేట్లో అది సేల్ చేస్తున్నారు. ఈ జింజర్ గార్లిక్ తప్ప ఒకటి మన అబ్జర్వేషన్ అంటే టీ పౌడర్కు అడల్ట్రేషన్ పైన కూడా మేము కొన్ని కేసెస్ బుక్ చేశాము. ఈ టీ పౌడర్ మన హైదరాబాద్ సిటీ అది టీ కోసం చాలా ఫేమస్. ఇరానీ చాయ్ కావచ్చు, జాఫ్రానీ చాయ్ కావచ్చు అని జెన్యూన్ ఎవరైనా మ్యానుఫ్యాక్చర్స్ ఇక్కడ ఉన్నారు, ప్యాకేజింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా కష్టపడి ఈ హైదరాబాద్లో ఒకటి టీ కోసం చాలా మంచి పేరు తీసుకొని వచ్చారు. బట్ ఈ కొంతమంది కల్తీ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కొత్త ఫ్రెష్ టీ పౌడర్లో పాత యూజ్డ్ టీ పౌడర్ మన ఈ రోడ్ పక్కల ఈ చాయ్ దుకాన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈవినింగ్లో ఒక డబ్బాలో అన్ని మొత్తం యూజ్డ్ టీ పౌడర్ పెడతారు. అదే టీ పౌడర్ మళ్ళీ కలెక్ట్ చేసి డ్రై చేసి ఈ కొత్త టీ పౌడర్లో మిక్స్ చేసి దీంట్లో కొన్ని సింథెటిక్ కలర్ యూజ్ చేసి మళ్ళీ అది ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నారు. సో అది కూడా కొన్ని కేసెస్ మా బయటకి వచ్చింది. ఓకే, చాయ్ పత్తి అయిపోయింది. ఇంకా ఘీలో కూడా అది సేమ్ ఉంది. అది మన ఘీ ఇది చాలా కామన్ టాపిక్. అది విలేజ్ నుంచి కావచ్చు, సిటీలో కూడా కావచ్చు. ఇది ఘీలో అడల్ట్రేషన్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఘీలో పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, వేరే మిల్క్ ప్రోడక్ట్స్ అది ఎక్స్పైర్డ్ మిల్క్ పౌడర్ మిక్స్ చేయడం, అది చాలా రకరకాలుగా జరుగుతుంది. బట్ అది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది ఒరిజినల్ ఘీ 20-30% పెడితే అని మిగతా కల్తీ 70% పెడితే తర్వాత కూడా ఘీ స్మెల్ ఓవర్ పవర్ చేస్తారు అది. సో మన ఘీ స్మెల్ చేసిన తర్వాత ఘీ లాగా స్మెల్ వస్తుంది. అది ఘీ స్మెల్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఏదైనా అక్కడ కల్తీ ఐటమ్ చీప్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసిన తర్వాత కూడా ఘీ స్మెల్ ఓవర్ పవర్ చేస్తుంది. సో అది పబ్లిక్లో కూడా అది ఐడెంటిఫై చాలా కష్టం అది. సో మేము కూడా రీసెంట్లీ 3-4 కేసెస్ దీనిపైన కూడా బుక్ చేసాము. ఓకే, వీటితో పాటు పసుపు, కుంకుమ వాటిలో కూడా కల్తీ అవుతున్నారు కదా? అది మన ఇప్పుడే చాలా కొత్త ఇష్యూస్ బయటకి వస్తుంది. అది ఈ కుంకు, హల్దీ పౌడర్, టాల్కమ్ పౌడర్, తర్వాత ఈ స్పైసెస్ కావచ్చు, తర్వాత డ్రై ఫ్రూట్స్లో కూడా అది రకరకాలుగా అన్ని చోట్లోనే కాకి కల్తీ జరుగుతుంది అది. సో దీనిపైన కూడా ఫోకస్ పెడుతున్నాము. అది ఇప్పుడే రీసెంట్గా అది కేసెస్ బుక్ చేయలేదు, బట్ మన నిఘా ఉంది దీనిపైన కూడా. బట్ ఈ అన్నీ చెప్పిన తర్వాత నా అబ్జర్వేషన్ అంటే పబ్లిక్లో చాలా ప్యానిక్ అండ్ ఫియర్ వస్తుంది అది. సో దీనికోసం మన ఒక సెపరేట్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మేము స్టార్ట్ చేశాము. అండ్ ఈ అడల్ట్రేషన్ ఇష్యూ పైన కూడా మన అబ్జర్వేషన్ అంటే కొంతమంది ఇంటెన్షనల్గా అడల్ట్రేషన్ చేస్తారు. వాళ్ళకి తెలుసు కల్తీ ఆహారం మిక్స్ చేసి చీప్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసిన తర్వాత పబ్లిక్ ఆరోగ్యంకి కొన్ని హానికారక ఉంది, వాళ్ళకి డిసీజ్ రావడానికి అవకాశం ఉంది, తర్వాత కూడా కొంతమంది చేస్తున్నారు. సెకండ్ కేటగిరీ ఎవరైనా ఉన్నారు వాళ్ళ బై మిస్టేక్ చేస్తున్నారు, వాళ్ళకి అవగాహన లేదు. సో మేము కూడా అది సెపరేట్ కేటగిరీ చేసాము. అది ఎవరికి నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు, వాళ్ళ కోసం ఇది ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్ ఓనర్స్, తర్వాత ఫ్రూట్ వెండర్స్, మ్యాంగో, బనానా, వాళ్ళ కోసం మేము ఇప్పటి వరకు అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెట్టాము. కరెక్ట్ ప్రొసీజర్ ఏముంది, మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి పిలిచాను, తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీసర్స్కి కూడా పిలిచాను. వాళ్ళ ముందు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. అది రిపీట్గా చేస్తున్న వ్యక్తులకి. సో మన ఇప్పుడే మన హెచ్ఫాస్ట్ సైడ్ నుంచి మేము 3-pronged స్ట్రాటజీ మేము స్టార్ట్ చేశాము. ఫస్ట్ అవేర్నెస్, ఎవరికి అది దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు లేదా ఎట్లా చేయాలి అది లేదు, ఎవరైనా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు యా వెండర్స్ ఉన్నారు షాప్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు,
వాళ్ళ కోసం ఫస్ట్ అవేర్నెస్ పెడుతున్నాము. సెకండ్ కరెక్షన్, వాళ్ళకి కొంచెం టైం ఇస్తున్నాము. ఎందుకంటే ఒక డేలో అన్ని మొత్తం చేంజ్ చేయడానికి కష్టం ఉంది. ఇది జనరేషన్ నుంచి అది నడుస్తుంది. అది చాలా రేట్లో కూడా వాళ్ళు చెప్తున్నారు, ఇది 2-3 జనరేషన్ నుంచి మేము అట్లా చేస్తున్నాము, తర్వాత మీరు ఎందుకు ఈరోజు వచ్చి రేట్ చేస్తున్నాము, అది ఈ టైప్లో. సో సెకండ్, మేము కరెక్షన్ చేయడానికి కూడా అవకాశం ఇస్తున్నాము. సో అది కరెక్షన్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మంచిగా చేస్తే, ప్రాపర్ రూల్స్ ఫాలో చేస్తే మన ప్రాబ్లం లేదు. అండ్ థర్డ్ థింగ్, ఎన్ఫోర్స్మెంట్. ఎవరైనా అది ఇంటెన్షనల్గా చేస్తున్నారు, వాళ్ళపైన కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంది, వాళ్ళపైన కేసెస్ బుక్ చేస్తున్నాము. ఎవరైనా రిపీట్ ఆఫెన్స్ చేస్తున్నాము, వాళ్ళ కోసం ఇంకా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంది. వాళ్ళ షాప్, ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ కోసం అప్రోప్రియేట్ అథారిటీకి కూడా రాస్తాము. తర్వాత ఎవరైనా మల్టిపుల్ టైమ్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే ఆయిల్ అన్ని ఇప్పుడు ఆయిల్ లేకుండా ఏ కార్యక్రమం? సాధారణంగా చనిపోయిన జంతువులు నుంచి బోన్స్ నుంచి ఆయిల్ తీస్తారని ఒకటి, స్టార్ హోటల్లో వాడిన ఆయిల్ని దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకుంటూ చిన్న చిన్న షాపులకి, ఫుడ్ సెంటర్స్కి ఇస్తున్నారని ఒకటి ఉంది. ఇది కూడా దీని మీద ఏమైనా ఫోకస్ ఉంది? ఎస్, మన ఆయిల్ పైన కూడా మేము ఫోకస్ పెట్టాము. రీసెంట్గా కొన్ని కేసెస్ కూడా మేము బుక్ చేశాము. అది ఫర్ ఎగ్జాంపుల్, అది రీసెంట్గా ఒక సమోసా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన మేము రేట్ చేశాము. అప్పుడే అదే ఆయిల్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తున్నారు. అది చాలా అన్హైజీనిక్ కండిషన్లో ఈ సమోసా అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. తర్వాత ఈ ఆయిల్ కూడా రీసైకిల్ చాలా టైంలో చేస్తారు. ఇది ఆయిల్ రీసైకిల్ చేస్తే అది చాలా డేంజరస్ ఉంది. అది ఒకసారి ఫస్ట్ టైం యూజ్ చేస్తే తర్వాత మళ్ళీ రిపీట్ చేయవద్దు. సో దీనిపైన కూడా ఫోకస్ పెట్టాము. 2-3 కేసెస్ కూడా ఇప్పటివరకు మేము బుక్ చేశాము. తర్వాత లూజ్ ఆయిల్ సేల్ చేయడం అది కూడా కరెక్ట్ లేదు. యాజ్ పర్ FSSAI గైడ్ లైన్స్ ఆగస్ట్ 2022 నుంచి ఇది లూజ్ ఆయిల్ సేల్ మొత్తం బ్యాన్ చేశారు. సో లూజ్ ఆయిల్ సేల్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏమైతే అంటే అక్కడ లూజ్ ఆయిల్లో అది కల్తీ జరగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సన్ఫ్లవర్ ఆయిల్లో పామ్ ఆయిల్ మిక్స్ చేసి సేల్ చేయడానికి అవకాశం ఉంది. సో ప్యాకేజింగ్లో ఆయిల్ సేల్ చేయాలి, అది కూడా ఒకటి రూల్ ఉంది. ఇది చాలామంది షాప్ కీపర్స్కి అది అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు. సో వాళ్ళ కోసం కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సార్, మీరు కొన్ని రైళ్ళకి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన ఆనియన్ సమోసా, పన్నీర్ సమోసా, కాన్ సమోసా దొరుకుతున్నాయి, అందులో వాళ్ళ ఫుడ్ అలర్షన్ అయింది అంటే వాడు ఎలా చేస్తున్నాడండి? అంటే ఆయిల్లో ఒకటేనా, లేదు లోపల మెటీరియల్ కూడా ఆనియన్ సమోసా అవి కూడా ఏమైనా మిక్సింగ్ ఉందా? అది లోపల మటీరియల్ చూస్తే అది కొంచెం చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు. బట్ అది మేజర్ వైలేషన్ అంటే అన్హైజీనిక్ కండిషన్లో ప్రిపేర్ చేస్తున్నారు. అది అక్కడ యూనిట్ కండిషన్ చాలా ఖరాబ్ ఉంది. అది తర్వాత సెకండ్లీ, ఈ ఆయిల్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తున్నారు. సేమ్ ఆయిల్ అక్కడ యూజ్ చేస్తున్నారు, అది మల్టిపుల్ టైమ్స్. సో అదే మేజర్ వైలేషన్ ఉంది. కానీ పబ్లిక్ ఏమంటారంటే, మాకు సమోసా తినాలి ఉంటుంది, అది 20 రూపాయలకు 4 సమోసా, మీరు చెప్పినట్లుగా తీసుకుంటే 40 రూపాయలకు 4 సమోసా వస్తాయి, తక్కువ రేట్లు వస్తుంది కాబట్టి మేము తింటామని వాళ్ళు పబ్లిక్ అంటుంటారు. లేదు, పబ్లిక్ చాలా అవేర్ ఉంది. అది పబ్లిక్లో మంచి ఫుడ్ కావాలి, క్వాలిటీ ఫుడ్ కావాలి. అది బట్ మార్కెట్లో అది అవైలబుల్ కూడా ఉంది. అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అది మార్కెట్లో బోత్ టైప్స్లో ఫుడ్ అవైలబుల్ ఉంది. జెన్యూన్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ కొంతమంది ఇంటెన్షనల్గా తప్పు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో పబ్లిక్ అది ఐడెంటిఫై చేయాలి. అది పబ్లిక్ ఓన్లీ చీప్ ఐటమ్స్ దొరుకుతుంది, అక్కడ సమోసానే తక్కువ రేట్లో ఉండే దీనికోసం తినట్లేదు. అది కొంతమంది పబ్లిక్కి ఆప్షన్స్ అవైలబుల్ లేదు. ఒకసారి అది మన ఏజ్ పాస్ కూడా మెయిన్ టార్గెట్ అదే ఉంది. ఎవరైనా మంచి చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రమోట్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ ఎవరైనా తప్పు కల్తీ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన యాక్షన్ చేయాలి. సో మన ఈ రెగ్యులర్గా యాక్షన్ చేస్తే ఆటోమేటిక్లీ ఈ కల్తీ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు మార్కెట్ నుంచి రిమూవ్ అవుతారు. అండ్ మెయిన్ మంచి వాళ్ళు, జెన్యూన్ వాళ్ళు మార్కెట్లో ఉంటారు. సో అదే పబ్లిక్ బెనిఫిట్ కోసం మేము చేస్తున్నాము. అండ్ మన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము స్టార్ట్ చేశాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్లో అది చాలా బాగా రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వచ్చింది. డైలీ ఆల్మోస్ట్ 100 వరకు కాల్స్ మనకి వస్తున్నాయి. సో పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ అది ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. పబ్లిక్ కూడా దానికి ముందు వచ్చి రిపోర్టింగ్ చేస్తున్నారు. సో పబ్లిక్ హ్యాపీ ఉన్నారు. అది వాట్ ఎవర్ అది పోలీస్ చేస్తున్నారు, దీనిపైన చాలా హ్యాపీ ఉన్నారు. ఇంకా సమ్మర్ వచ్చిందండి, జ్యూస్, ఐస్ క్రీమ్ ఇవి కూడా కల్తీ అవుతున్నాయా? ఎస్, అది నేను చెప్పాను. అది ఐస్ క్రీమ్ పైన ఇప్పటివరకు ఆల్మోస్ట్ 10 కేసెస్ మేము బుక్ చేశాము. చాలామంది అది ఐస్ క్రీమ్ యూనిట్లో వాళ్ళు మిల్క్ పౌడర్, కొంతమంది ఎక్స్పైర్డ్ మిల్క్ పౌడర్ కావచ్చు, తర్వాత సింథెటిక్ కలర్, కెమికల్ కలర్స్,
తర్వాత కొన్ని చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అన్హైజీనిక్ కండిషన్లో ప్రిపేర్ చేస్తున్నారు. కొంతమంది పామ్ ఆయిల్ ఐస్ క్రీమ్లో యూజ్ చేస్తున్నారు. అది కూడా అలౌడ్ ఉంది, యాజ్ పర్ రూల్ అలౌ ఉంది. బట్ అక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి ఇది ఇంగ్రీడియంట్స్లోకి ఇది ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్ అండ్ ప్లస్ అక్కడ ఫ్రోజన్ డెజర్ట్ రాయాలి అది. బట్ తర్వాత కూడా అక్కడ ఐస్ క్రీమ్ స్టిక్కర్ పెట్టి కొంతమంది సేల్ చేస్తున్నారు. సో ఈ ఐస్ క్రీమ్ పైన కూడా మేము చాలా కేసెస్ బుక్ చేశాము. తర్వాత ఈ ఫ్రూట్స్ పైన ఎస్పెషల్లీ మ్యాంగో, ఇది మ్యాంగో సీజన్ ఉంది, అది మ్యాంగో చాలా ఫేమస్ ఫ్రూట్ అది. సో లాస్ట్ వీక్లో మేము ఆల్మోస్ట్ 10 గోడౌన్స్ పైన కూడా రేడ్ చేశాము. సో కొంతమంది ఆర్టిఫిషియల్గా ఈ మ్యాంగో రైపనింగ్ చేస్తున్నారు. సో ఈ మ్యాంగో రైపనింగ్ ప్రాసెస్ అది కొంచెం ప్రాపర్ ఉంది. అది ఒకటి ఇథిలిన్ రైప్నర్, అది శాషెట్ మీరు 10 kg కోసం ఒక శాషెట్ యూజ్ చేయడానికి అలౌడ్ ఉంది యాజ్ పర్ FSSA గైడ్ లైన్స్. బట్ మన అబ్జర్వేషన్ అంటే కి 10 kg గురించి వాళ్ళు 3-4 ఇథిలిన్ రైప్నర్ యూజ్ చేస్తున్నారు. సో ఆక్వా ఓవర్డోజ్ చేస్తే అండ్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ఫుడ్ పెడితే సో అది కూడా కొంచెం డేంజరస్ ఉంది అది. సో అది కూడా మేము 10 గోడౌన్ పైన రేడ్ చేశాము. అప్పుడే మన అబ్జర్వేషన్ అంటే చాలామంది ఈ ఫ్రూట్ వెండర్స్కి అది తెలియదు, ఎట్లా యూజ్ చేయాలి, ఇంత యూజ్ చేయాలి, 10 kg కోసం ఒకటే యూజ్ చేయాలి, 2-3 యూజ్ చేయాలి, అది అవగాహన లేదు. సో మేము వాళ్ళకు అందరి కోసం ఒకటి అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టాము, అక్కడ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు. సో ఇప్పుడే మేము నెక్స్ట్గా 2-3 ప్లేసెస్లో కూడా రేట్ చేశాము. బట్ ఇప్పుడే అన్ని ఫ్రూట్ వెండర్స్ ప్రాపర్గా రూల్ ఫాలో చేస్తున్నారు. సో మన ఈ యాక్షన్ తర్వాత పబ్లిక్లో మంచి మ్యాంగో మార్కెట్లో రావడానికి కూడా అవకాశం ఉంది. అంటే మ్యాంగో ఒకటే కాకుండా బనానా కూడా అలాగే చేస్తుంటారు. ఎస్ బనానా కావచ్చు, వాటర్ మెలన్ కావచ్చు, దీంట్లో కూడా కొన్ని ఇంజెక్షన్ పెట్టడం, బనానా కెమికల్ నుంచి డీప్ చేసినాక బయటకి రావడం, అది కూడా చాలామంది చేస్తున్నారు. సో దీనిపైన కూడా మేము నిఘా పెట్టి ఉన్నారు. తర్వాత ఈ రోడ్ సైడ్ కూడా ఈ జ్యూస్ షాప్స్ వాళ్ళు కొంతమంది కెమికల్స్ కలర్స్ యూజ్ చేస్తున్నారు. సో దీనిపైన కూడా మేము యాక్షన్ పెట్టి ఉన్నారు. అండ్ రెగ్యులర్గా మన సైడ్ నుంచి కూడా పబ్లిక్లో చెప్తా ఉన్నాను, ఏదైనా ఎలాంటి ఈ కంప్లైంట్స్ ఉన్నాయి ఈ జ్యూస్ ఫ్రూట్స్ గురించి లేదా ఆధార్ కల్తీ ఆహార పైన కూడా మీరు రెగ్యులర్గా మన టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేయండి. మన సైడ్ నుంచి ఇమీడియట్గా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళపైన యాక్షన్ కూడా చేస్తాము. సార్ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు కొంతమంది, అంటే అందరూ చేయరు, కొంతమంది మాత్రమే తెలుసో చేస్తుంటారు. ఇప్పుడు అదేవిధంగా రోడ్ సైడ్ కర్రీ పాయింట్స్ ఉంటాయి. కర్రీ పాయింట్స్ కూడా ఫుడ్ అలర్షన్ జరుగుతుందని ఒక ఎలిగేషన్ ఉంది. అంటే మీరు అబ్జర్వేషన్లో ఏ ప్రాంతంలో ఎక్కువ ఇటువంటి ఐడెంటిఫై? సో మన ఈ ఫాస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఒక నంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీనిపైన చాలా కేసెస్ వచ్చాయి, చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అది నాట్ ఓన్లీ స్ట్రీట్ వెండర్స్ లేదా రోడ్ సైడ్ షాప్స్ కాదు, చాలామంది మంచి రెస్టారెంట్ నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి, 5 స్టార్ హోటల్స్ నుంచి కూడా మన దగ్గరికి కంప్లైంట్ వచ్చాయి. బట్ మన ఫాస్ట్ టీమ్ ఇప్పుడే ఫోకస్ అంటే ఈ సప్లై చైన్లో, ఈ ఫుడ్ సప్లై చైన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు, ఎవరైనా మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎవరైనా మెయిన్ సెల్లర్ ఉన్నారు, వాళ్ళపైన మన ఆక్వా ఫోకస్ ఉంది. ఎందుకంటే మనం మళ్ళీ రెస్టారెంట్ కింద వాళ్ళపైన యాక్షన్ స్టార్ట్ చేస్తే అది మెయిన్ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు ఈ సప్లై చైన్లో వాళ్ళు మిస్ అవుతారు. సో మన ఇప్పుడే ఫోకస్ ఈ మెయిన్ బిగ్ ప్లేయర్ పైన ఉన్నారు. సబ్సిక్వెంట్గా మేము ఈ రెస్టారెంట్స్ ఎవరైనా అది ప్రాపర్ రూల్స్ ఫాలో చేయట్లేదు లేదా అన్హైజీనిక్ కండిషన్లో ప్రిపేర్ చేస్తున్నారు లేదా కల్తీ ఆహారం యూజ్ చేస్తున్నారు, వాళ్ళపైన కూడా ఫ్యూచర్లో ఫోకస్ పెడతాము. సో ఇప్పుడే ఇది స్మాల్ కంప్లైంట్స్ వస్తున్నాయి, అది మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి డైవర్ట్ చేస్తున్నాం. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటే సాయంత్రం అవగానే నూడిల్స్ అది ఉంటుంటారు, అక్కడ కూడా కల్తీ జరుగుతుంది. మిగిలిపోయిన చికెన్ని కోటింగ్ వేసి దాన్ని కట్ చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అమ్ముతున్నారు అనేది ఒక ఎలిగేషన్. అది మీ నోటీస్కి వచ్చాయా? అది మన నోటీస్లో వచ్చింది. అది కొంతమంది పబ్లిక్ నుంచి కూడా అది కంప్లైంట్స్ వచ్చాయి మన టోల్ ఫ్రీ నెంబర్లో. మంచూరియా అని ఇవన్నీ కూడా అది కొంతమంది అది చికెన్ వేరే ఐటమ్స్ అది లాంగ్ టైంలో స్టోర్ చేసి అదే యూజ్ చేస్తున్నారు, పోయిన ఐటమ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. తర్వాత సాసెస్, ఆ సాసెస్లో కూడా కొంచెం కల్తీ చేయడానికి చాలా అవకాశం ఉంది. మేము కూడా 1-2 కేసెస్ బుక్ చేశాము. ఇది సాసెస్ ఏదైనా యూజ్ చేస్తున్నారు, అది టమాటో సాస్, ఏ సాస్? టమాటో అండ్ వేరే సాస్, అది చైనీస్ ప్రోడక్ట్ గురించి మల్టిపుల్ సాసెస్ కావాలి, దీంట్లో కూడా కొంచెం కల్తీ చేయడానికి అవకాశం ఉంది. అండ్ తర్వాత థర్డ్ థింగ్, అది మన కొన్ని MSD అజిటోమోటో అది టేస్ట్ రావడానికి యూజ్ చేస్తారు అది. సో అది పర్మిటెడ్ లిమిట్ కాకుండా అది చాలా ఆక్వా టేస్ట్ రావడానికి చాలా ఆక్వా యూజ్ చేస్తున్నారు. సో అది కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అది కూడా వెరిఫై చేసి ఏదైనా యాక్షన్ చేయాలి, అది కూడా ఫ్యూచర్లో చేస్తాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఇందాక ఫస్ట్లో చెప్పారు, ప్యానిక్ అవ్వద్దు,
అన్ని దగ్గర కాదు, కొన్ని దగ్గర మాత్రం బాగుంటుంది, కొన్ని దగ్గర నేను ఉంటాను. హైదరాబాద్ అనగానే బిర్యానీ, చాయ్ రెండు వస్తాయి. ఇప్పుడు మీరు ఇటీవల దొరుకుతున్న రైడ్స్ వల్ల అది తినాలంటేనే భయపడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏం చేయాలి? పబ్లిక్ ఏం చెప్తారు? అమ్మే వాళ్ళకి ఏం చెప్తారు? సప్లైస్కి ఏం చెప్తారు? హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఇది హెచ్ ఫాస్ట్, అది చాలా మంచి ఒక ఇనిషియేటివ్ మేము తీసుకొని వచ్చాము. ఇది మెయిన్ ఫోకస్ అంటే ఈ హెచ్ ఫాస్ట్ పబ్లిక్ కోసం మేము స్టార్ట్ చేశాము. ఈ పబ్లిక్ సేఫ్టీ కోసం, పబ్లిక్కి మంచి ఫుడ్ మార్కెట్లో రావాలి, దీనికోసం మేము ఇది ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో రీసెంట్గా మేము చాలా కేసెస్ బుక్ చేసిన తర్వాత మనకు కూడా నోటీస్లో అది వచ్చింది, కొంతమంది చాలా ప్యానిక్ స్టేట్లో ఉన్నారు, కొంతమంది ఫియర్లో ఉన్నారు, బయటకి తినాలా లేదా, బయటకి నుంచి పర్చేజ్ చేయాలా లేదా. బట్ అది ఎలాంటి సిచ్యువేషన్ లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మార్కెట్లో జెన్యున్ ఫుడ్ కూడా ఉంది. ఓన్లీ మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. మీ పర్చేజ్ చేసే టైంలో ప్రాపర్గా ప్రికాషన్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇక్కడ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా హైజీనిక్ కండిషన్లో మెటీరియల్ పెడుతున్నారా లేదా, అన్నీ మొత్తం ప్రాపర్గా చెక్ చేసి మీరు పర్చేజ్ చేయాలి. అండ్ తర్వాత ఏదైనా మీకు సమస్య ఉంది, ఏదైనా మీకు నోటీస్లో వస్తే అది కల్తీ ఆహార గురించి, అది ఇమ్మీడియట్గా మీరు రిపోర్ట్ చేయాలి. సో దాట్ మన ఈ కల్తీ ప్రిపేర్ చేసి వాళ్ళపైన యాక్షన్ చేసి అది వాళ్ళ షాప్ వగైరా క్లోజర్ కోసం ప్రయత్నం చేస్తాము. తర్వాత ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఈ కల్తీ ఆహార ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళ అందరికీ మన పోలీస్ సైడ్ నుంచి అదే, మీరు ఇమీడియట్గా మీ ప్రాపర్ రూల్ ఫాలో చేయాలి, ప్రాపర్ ప్రొసీజ్ ఫాలో చేయాలి. ఈ కల్తీ ఆహార ప్రిపేర్ చేయవద్దు, పబ్లిక్ హెల్త్తో ఆడవద్దు, మీరు ప్రాపర్గా ప్రాసెస్ ఫాలో చేసి ఆహార ప్రిపేర్ చేయాలి, మంచి ఫుడ్ సప్లై చేయాలి. ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ ఉంది, మేము కేసు బుక్ చేస్తాము. మల్టిపుల్ టైమ్స్ మీరు చేస్తే మీకు బైండ్ ఓవర్ చేసి మీ షాప్ ట్రేడ్ లైసెన్స్ పర్మనెంట్ క్యాన్సిల్ చేయడానికి కూడా రాస్తాము. అండ్ తర్వాత మీరు సీరియస్ ఏదైనా అడల్టరేషన్ చేస్తే మీ పైన పిడి యాక్ట్ కూడా పెడతాము. ఎక్కడో కొన్నాం, తిన్న తర్వాత మన పడే బాధలు అన్నీ ఇన్ని కావు కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చెక్ చేసుకొని తినండి అంటున్నారు వైపు గారు. తెలియక తప్పు చేస్తే క్షమిస్తాం కానీ అదే రిపీట్గా చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని వైభవ్ గారు చేస్తున్నారు. ఇది వైభవ్ గారు టెక్స్టైల్ ఇంజనీర్. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.